Little Starswanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం ఎపిసోడ్ 18కి వెల్కమ్. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటే మా ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు రామాయణం ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడొచ్చు. అదేవిధంగా బెడ్ టైమ్ స్టోరీస్ కూడా ఉన్నాయి, పిల్లలకి నవలలు సరదాగా కాసేపు నవ్వుకోవడానికి కూడా మా ఛానల్లో అవైలబిలిటీస్ ఉన్నాయి, జోక్స్. సో ప్లేలిస్ట్లో మీకు అన్ని అవైలబిలిటీలో ఉంటాయి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్కి నోటిఫికేషన్స్ వస్తాయి, మీరు మిస్ అవ్వకుండా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఎపిసోడ్ రామాయణం 18. జనక మహారాజు గారి ఆహ్వానం మేరకు విశ్వామిత్రుడు రామలక్ష్మణ సమేతంగా రాజ్యసభకి చేరుకున్నారు. అప్పుడు విశ్వామిత్రుడు జనకుడితో ఇలా అంటాడు, వీళ్ళిద్దరికీ నీ దగ్గరున్న శివధనుసుని చూపిద్దామని తీసుకొచ్చాను. నువ్వు ఒక్కసారి ఆ శివధనుసుని చూపిస్తే వీళ్ళు చూసి సంతోషించి తిరుగు ప్రయాణం చేస్తారు అని అన్నాడు. అప్పుడు జనకుడు తనకి ఈ శివధనుసు ఎలా వచ్చిందో చెప్పడం ప్రారంభించాడు. అంటే ఇప్పుడు శివధనుసు ఎలా వచ్చింది జనక మహారాజుకి అనేది విందాం. పూర్వం దక్ష ప్రజాపతి శివుడికి హవిసులు ఇవ్వని యాగం ప్రారంభించాడు. శివుడు లేని చోట మంగళం ఎలా ఉంటుందని దక్షుని కుమార్తె అయిన సతీదేవి అంటే పార్వతీదేవి యోగాగ్నిలో శరీరాన్ని వదిలింది. ఆగ్రహించిన శివుడు రుద్ధుడయ్యాడు. అసలు ఇలాంటి యాగానికి దేవతలు ఎందుకు వెళ్ళారని ఆయన ధనుసు పట్టుకున్నాడు. వెంటనే దేవతలు ప్రార్థించగా ఆయన శాంతించాడు. ఆ ధనుసుని జనక మహారాజు వంశంలో పుట్టిన దేవరాతుడు అనే రాజు దగ్గర న్యాస్యంగా అంటే కొంతకాలం ఉంచారు. అప్పుడు ఆ దేవరాతుడు ఆ ధనుసుని ఒక మంజూసలో అంటే పెద్ద పెట్టెలో పెట్టాడు. చక్రాలున్న మంజూషలో శివధనుసు ఉండగా తొయ్యాలంటే దాదాపు 5,000 మంది కావాలి. అలా ఆ విదేశీ వంశీయులు ఆ శివధనుసుని రోజు పూజిస్తూ పరమ పవిత్రంగా చూసుకుంటూ ఉన్నారు. అదమే కృస్తం క్షేత్రం లంగలాత్ ఉదీత మమ క్షేత్రం సోదాత లబ్ధ్వా నామ్న సీత ఇది విశ్రుత. అలాగే నేను ఒకప్పుడు యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నాను. అలా దున్నుతున్నప్పుడు నా గటి చాలుకి తగిలి ఒక బాలిక తనంత తానుగా పైకి లేచింది. నా గటి చాలుకి తగిలి పైకి వచ్చింది కనుక అలాగే భూమికి ఉన్నంత ఓర్పు ఉన్నది కనుక ఆమెని సీత అని పిలిచాను. జనకుని కూతురు కనుక జానకి, మిథిలా నగరంలో పుట్టింది కనుక మైథిలి, దేహం మీద భ్రాంతి లేని విదేహ వంశంలో పుట్టింది కనుక వైదేహి అని సీతమ్మకి పేరు. సీతమ్మ పేర్లు ఏంటి చెప్పండి? జనకుని కుమార్తె కాబట్టి జానకి, మిథిలా నగరంలో పుట్టింది కాబట్టి మైథిలి, అదేవిధంగా దేహం మీద ఎటువంటి భ్రాంతి లేని వంశంలో పుట్టింది కాబట్టి ఆమెని వైదేహి అని సీతమ్మకి ఇన్ని పేర్లు ఉన్నాయన్నమాట. ఆమె అయోనిజ ఒక స్త్రీ కడుపులో
గర్భవాసం చేసి పైకి వచ్చినది కాదు. ఆమె అద్భుతమైన సౌందర్య రాశి. ఆమెను చూసిన దేవతలు, రాక్షసులు, యక్షులు మొదలైన వాళ్ళందరూ ఆమెని తమ భార్య చేసుకుందామన్న వ్యామోహం పొందారు. అందుకని నేను ఆమెని వీర్యశుల్కగా అంటే పరాక్రమ చేత గెలుచుకోబడవలసినది ప్రకటించి శివధనుసుని ఎక్కుపెట్టిన వాడికి ఇస్తాను అన్నాను. అలా ఎందరో రాజులు వచ్చారు శివధనుసుని ఎక్కపెట్టడానికి. కొంతమంది ఆ ధనుసుని చూడగానే పాడిపోయారు. ఎవరూ కనీసం దాన్ని కదపలేకపోయారు. వచ్చిన వాళ్ళందరూ భగ్న హృదయులతో వెనుదిరిగే వాళ్ళు. ఈ జనకుడు పెట్టిన పరీక్షలో ఎవరమూ గెలవలేము, ఆ ధనుసుని ఎవరమూ ఎక్కుపెట్టలేము. కనుక మనందరము ఒకటై జనకుడి మీదికి యుద్ధానికి వెళ్దామని నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి మా రాజ్యం మీదికి యుద్ధానికి వచ్చారు. అప్పుడు మా రాజ్యం చుట్టూ ఒక పెద్ద అగడ్త అంటే భూమిని తవ్వి దానిని నీళ్లతో నింపుతారు. తవ్వి ద్వారాలు మూసేశాము. 1 సంవత్సరం పాటు యుద్ధం జరిగాక మా దగ్గరున్న ఆహార నిల్వలు క్షీణించిపోయాయి. అప్పుడు నేను తపస్సు చేశాను. నా తపస్సుకి మెచ్చిన దేవతలు తమ సైన్యాన్ని నాకు కటాక్షించారు. ఆ దేవత సైన్యంతో నేను ఆ రాజుల్ని ఓడించాను అని జనకుడు చెప్పుకున్నాడు. అప్పుడు జనకుడు, ఒకవేళ ఈ రాముడు శివధనుసుని ఎక్కుపెట్టగలిగితే నేను నా కూతుర్ని సీతని కన్యాదానం చేసి ఇస్తాను అని చెప్పాడు జనక మహారాజు. సీతమ్మదేవి శ్రీరాముడు పెళ్ళి జరగబోతుందేమో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.
Little Starswanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support.